సో ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాక ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలా. ఇది ఇంకా ఈజీ. ఇక్కడ ఏమంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే మన ఇందాక ఏం లాంబ్డా వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 0, 3, 15 అని 3 వాల్యూస్ వచ్చినాయి కదా. లాంబ్డా ప్లేస్లో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో మనం రాసుకున్నాం కదా, 8 మైనస్ లాంబ్డా, 7 మైనస్ లాంబ్డా, 3 మైనస్ లాంబ్డా అట్లా రాసుకున్నాం కదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని మనము. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏముంది, 0 ఉంది కదా. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 0 పెట్టండి. అంటే ఏం చేంజ్ కదా, అదే మ్యాట్రిక్స్ వస్తుంది మీ కాడ. 8, 7, 3, 8 మైనస్ లాంబ్డా అంటే 8 మైనస్ 0 8, 7 మైనస్ లాంబ్డా అంటే 7 మైనస్ 0 7, 3 మైనస్ లాంబ్డా అంటే 3 మైనస్ 0 3. సో ఎట్లున్న మ్యాట్రిక్స్ అట్లే రాసుకోండి. పక్కన ఇంకొక మ్యాట్రిక్స్ రాసుకోండి, వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే XYZ రాసుకొని రైట్ టు లెఫ్ట్ రండి, గుడ్డి గుర్తుంది అంతే. ఇప్పుడు Z అంటే ఏంది, లాస్ట్ ఎలిమెంట్ కదా, లాస్ట్ ఆల్ఫాబెట్ కదా ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో, జస్ట్ గుడ్డి గుర్తుంది. ఏం చేస్తారంటే Z దగ్గర మీరు Z అంటే లాస్ట్ కాబట్టి R3 C3 రెండు ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేసినాక మీకు ఒక సబ్ మ్యాట్రిక్స్ మిగిలి ఉంటుంది. ఆ సబ్ మ్యాట్రిక్స్ అక్కడ రాసేయండి. ఇప్పుడు XYZ రాసుకున్నారు, కింద వాల్యూస్ రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ డెట్ ఎట్లా కనుక్కుంటారు, 2/2 మ్యాట్రిక్స్లో క్రాస్ మల్టిప్లై చేస్తారు, సబ్ట్రాక్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. x/24 - 14, 24 ఎట్లా వచ్చింది, -6 × -4 24, 14 ఎట్లా వచ్చింది, 7 × 2 14. సో x/24 - 14 అది అయిపోయింది. ఇప్పుడు yకి రండి, సేమ్ -12 + 32, సేమ్ zకి రండి, 56 - 36 ఏమొచ్చినాయి మీకు, x/10 y/20 z/20 వచ్చినాయి. ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు k అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 10, 20, 20 అంటే మీరు దాన్ని సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. సో ఫైనల్గా మనం సింప్లిఫికేషన్ తర్వాత వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, XYZకి 1, 2, 2 అనే వాల్యూస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ λ1 = 0 = x = 1, y = 2, z = 2. సో లాంబ్డా ప్లేస్లో మనం 0 పెట్టినందువలన మనకు వచ్చిన వాల్యూస్ XYZ వాల్యూస్ ఇవి. వీడికి ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో ఇందాక ఏం చేసినాం, మనము ప్రిన్సిపల్ డయాగ్నల్లో మనం ఏం చేసినాము, లాంబ్డా ప్లేస్లో 0 పెట్టినాము. ఎందుకు 0 పెట్టినాము, మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ని యూజ్ చేసే మనం ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలా. సో మనకు ఫస్ట్ వచ్చిన ఐగన్ వాల్యూ ఏంది, 0. ఇప్పుడు మనం 8 మైనస్ లాంబ్డా అంటే 8 - 0 అని చెప్పి సాల్వ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే 3 పెట్టాలా. నెక్స్ట్ ఐగన్ వాల్యూ 3 కాబట్టి 3 పెడతాం. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినాక మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. అది అక్కడ రాసుకున్నారు, 5 - 6 2 అట్లా రాసేసుకున్నారు. దాని కూడా సేమ్ ప్రాసెస్, మళ్ళీ XYZ వేరియబుల్స్ రాసుకోండి. సేమ్ R3 C3 ఇగ్నోర్ చేసి Zకి రాసుకోండి, R2 C2 ఇగ్నోర్ చేసి Yకి రాసుకోండి, మిగిలినది Xకి రాసుకోండి. దాని తర్వాత సేమ్ ప్రాసెస్, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. ఏమొచ్చినాయి, ఇక్కడ 16 8 - 16 వచ్చినాయి. సింప్లిఫై చేస్తే 2 1 - 2. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కంక్లూజన్ ఏంది, ఇక్కడ ఈ పార్ట్లో లాంబ్డా వాల్యూ మనం 3 పెడితే ఐగన్ వెక్టర్స్ మనకి ఏమేమి వచ్చినాయి, 2 1 - 2. సో మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, లాంబ్డా = 0 3 15 వచ్చినాయి. 0 సబ్స్టిట్యూట్ చేసి అయిపోగొట్టేసినాము, 3 సబ్స్టిట్యూట్ చేసి అయిపోగొట్టినాము. ఇప్పుడు మిగిలింది ఏంది, 15. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 15 పెట్టి చేస్తే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అక్కడ వచ్చింది, అది రాసేసినాము. సేమ్ ఇందాక చేసినట్టు సేమ్ XYZ రాసుకోండి. Z అన్నప్పుడు R3 C3 ఇగ్నోర్ చేసి మిగిలిన రాయండి. అట్లా Yకి Xకి కూడా రాసేయండి. ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేస్తే మీకు x/40 y/-40 z/40 వస్తాయి. సో ఐగన్ వెక్టర్స్ రాంగ్ రాసినట్టున్నా, కానీ మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. అంతే, ఇంకా ఈ లాస్ట్ వచ్చిన ఆన్సర్ ఐగన్ వెక్టర్స్ అంతే.